తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమె. ఈ మాటలతో కలిసి చెప్పండి. ప్రభువా మమ్మల్ని కనికరింపుము, క్రీస్తు మమ్మల్ని కనికరింపుము, ప్రభువా మమ్మల్ని కనికరింపుము. అందరము కలిసి అపోస్తలులకు విశ్వాస ప్రమాణములు మనకు విశ్వాస ప్రమాణముగా కలిసి చెప్పుకుందాం. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తి కలిగిన తండ్రి దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ గర్భబడి పుట్టి ఆత్మధికారపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడినది. అదర్శనమును నీకు దిగినది. చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున తిరిగి లేచి పుట్టికెత్తి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడని చేయటకు అక్కడికి వచ్చారని నమ్ముతున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమము, పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణి, శరీర పునరుద్ధానమును, నిత్యరాజ్యము అని నమ్ముతున్నాను. ఆమె సమయంలో సామెతల గ్రంథము 31వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు ముందుకు వచ్చి ఉత్తర ప్రతిగా నడిపించవలసిందిగా కోరుతున్నాం. రాజైన లేమూయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నీ బలమును స్త్రీల గీయకుము, రాజులను నశింపజేయ స్త్రీలతో సహవాసము చేయకుము. త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు, దీనులకందరికీ అన్యాయము చేయుదురు. వారు త్రాగి తమ పేదరికము మరుతురు, తమ శ్రమను ఇక తలంచుకుందురు. నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము, దీనులకును శ్రమపడు వారికి దరిద్రులకును న్యాయము జరిగింపుము. ఆమె పెరిమిటి ఆమె యందు నమ్మిక ఇచ్చును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. ఆమె గొర్రెబొచ్చును అవిసెనారను వెదుకును, తన చేతులారా వాటితో పని చేయును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికెత్తలకు బత్తెము ఏర్పరచును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకుని చేతులతో బలముగా పనిచేయును. ఆమె పంటను చేత పట్టుకొను, తన వ్రేళ్లతో కదురు పట్టుకొని పడుకును. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరుగొనిన వాడై ఉండును. నడికట్లను వర్తకులకు అమ్మును, జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె కుమారులు లేచి ఆమె ధన్యురా అందురు. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పని బట్టి అటు దానికి ప్రతిఫలం ఇయ్యదగును. గౌరుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ఈ దినములకు ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రతికర పార్టీ భాగం ముగించబడి ఉన్నది. మన తండ్రైన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానమే కలుగును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్య నామంలో ఈ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుని ఉన్నతమైన మహాకృప ద్వారా ఈ రాత్రికాల సమయంలో ఈ విజ్ఞాపన కూడిక మరి ముఖ్యముగా గాస్పల్ డే అనగా మరి మన ఆంధ్ర సౌవార్థిక లోదరణ సంఘము స్థాపించి నేటికి 184 సంవత్సరాలు ఎంచుకొని 185వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి ఉన్నతమైనటువంటి శుభతరుణం. మరి అటువంటి శ్రేష్టమైన శుభతరుణం మనమందరం కూడా ఆయన సన్నిధానంలో చేరి ఉన్నతమైనటువంటి కొన్ని వందల సంవత్సరాల కలిగిన చరిత్ర కలిగినటువంటి ఆ ఉన్నతమైనటువంటి సంఘం సభ్యులుగా దేవుని నామమును మహిమపరుస్తూ ముందుకు కొనసాగటానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. మరి యొక్క ప్రత్యేక దినమునకై మనకి దైవ సందేశం అందించడానికి ప్రతి గాస్పెల్ డే రోజు మరి మన మధ్యకు మైత్రి మేడం గారు వచ్చి దైవ సందేశం అందిస్తారు. ఈ రోజు కూడా మన మధ్య ఉన్నారు. మనందరి యొక్క తరపున వందనాలు తెలియపరుస్తున్నాం. మేడం గారు వచ్చి దైవ సందేశం అందించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామంలో నా వందనాలు చెప్పుకుంటున్నానమ్మా. ఈ దినము మరి అయ్యగారు చెప్పినట్టు గాస్పెల్ డే సువార్త దినోత్సవం. ఇది మనం చాలా జ్ఞాపకం చేసుకోవాల్సిన మంచి రోజు అని మనం చెప్పుకోవచ్చు. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడు 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 అని నిత్యము స్తోత్రింపబడుచున్న తండ్రి, మీ నామమునకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి. యేసునైనా మరొక దినము తండ్రి యేసయ్య, మరి మా జీవితాల్లో తండ్రి ఈ విధముగా తండ్రి మీ పాద సన్నిధిలో చేరి తండ్రి మిమ్మల్ని మాతో ఉంచుకొని తండ్రి మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, మహిమపరచుటకు, మీ వాక్యముల ప్రభావ మేము ధ్యానించుకోటకు మాకు ఇచ్చిన ధన్యతకై వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి. యేసునైనా ఈ దినము తండ్రి యేసయ్య, మీ సువార్త ఏ విధముగా మా ప్రాంతానికి వచ్చినదో తండ్రి మేము ప్రభా ఈ విధముగా కూడా మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు తండ్రి మీరు ఇచ్చిన ధన్యత ఏ విధంగా మాకు కలిగిందో తండ్రి మేము ఇప్పుడు తండ్రి యేసునైనా మీ నామం పేరిట ప్రభా మేము ధ్యానం చేయించుండగా తండ్రి యేసునైనా నా నోట మీ వాక్కును ఉంచండి తండ్రి, నన్ను సిద్ధపరచండి తండ్రి యేసునైనా. తండ్రి మాట్లాడేది నేను కాదు కానీ తండ్రి మాకు మాదిరి అయిన హైర్ గారిని చూపిస్తూ తండ్రి యేసునైనా మేము కూడా ఆ విధమైన మాదిరి జీవితాన్ని జీవించే భాగ్యం మాకు దయచేయమని మీరే ప్రభువా ఆది నుండి అంతము వరకు కూడా ఉండి మమ్మల్ని నడిపించి మా హృదయాలను తెరిచి తండ్రి మీ వాక్యము మా హృదయంలో బదిలిపరుచుకునే భాగ్యము దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరి ఈరోజు 184 సంవత్సరాల నుండి 185వ సంవత్సరంలోనికి మనం ప్రవేశించడం జరిగింది. ఆనాడు మరి ఈ ఏఎల్సి అనే మహావృక్షం ఈ విధంగా వ్యాపించడానికి, ఈ విధంగా వృద్ధి చెందటానికి ఒక విత్తనాన్ని వేశాడు ఒక వ్యక్తి, ఒక బీజాన్ని. ఆ వ్యక్తే జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హయర్. ఆయన ఒక విత్తనాన్ని వేయటం జరిగింది మన గుంటూరు ప్రాంతానికి వచ్చి. ఈనాడు అది పెద్ద వృక్షం, మహావృక్షముగా అయ్యి మరి 35 లక్షల కాయలు ఉన్నాయంట ఆ చెట్టున. ఈనాడు ఏఎల్సి సంఘంలో సభ్యత్వం 35 లక్షల మంది అంటారు. మన ఏఎల్సిలో ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ మరి అదే సంఘంలో చర్చిలో మొత్తం కూడా 35 లక్షల పండ్లు ఉన్నాయి. ఇంకా 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 దొంగిలించకుండా ఉన్నట్లయితే మన పండ్లు ఎంతమంది రాళ్ళు వేసి కొడుతున్నారు, ఎంతమంది దొంగిలిస్తున్నారు. ఇంకా కూడా విస్తారమైన పండ్లు ఫలిస్తూ నిత్యము కూడా మరలా ఆ పండ్లు, ఆ పువ్వులు ఎలాంటివంటే ఇప్పటికీ కూడా సువార్త వెదజల్లుతూనే ఉన్నాయంట మనకి. చూడండి, ఏదైనా పాపం అని మనం ఏదైనా అత్తర్ రాసుకుంటే, సెంటు పూసుకుంటే కొంచెం సేపే వాసన.
ఏదైనా పువ్వు పెట్టుకుంటే కొంచెం సేపే వాసన, కానీ ఈ సువాసన అనేది నేటికి కూడా మనం ఆగ్రహిస్తూనే ఉన్నాం, దానిని మనం అనుభవిస్తూనే ఉన్నాం. అలాంటి సువాసన వెదజల్లింపజేసిన ఆయన ఆ బీజాన్ని, ఆ విత్తనాన్ని మన గుంటూరులో విత్తిన ఆ వ్యక్తి, ఆ మహనీయుని గురించి మనం చెప్పుకోవటం ఎంతైనా కూడా సమంజసం. ఆయన జ్ఞాపకం చేసుకోవటం, ఆ నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం ఎంతైనా మనకి ధన్యకరం అన్నమాట. కాబట్టి మనం మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం ఆయన చూడండి, జర్మనీలో పుట్టాడు, అమెరికాలో సేవ చేశాడు, మరి మిషనరీగా మన భారతదేశానికి వచ్చాడు. కాబట్టి ఆయన మనకి భారతదేశ పౌరసత్వమే ఉంటది. అమెరికా వెళ్తే అక్కడ కొన్నాళ్ళు పోటుపడి మనాడు గ్రీన్ కార్డు తెచ్చుకుంటారు, అట్లా కష్టపడతారు. కానీ నిజంగా దేవుని సన్నిధిలో, మరి దేవుని నామములో ఈయనకి యూనివర్సల్ సిటిజన్షిప్ ఉందంట. అంటే విశ్వవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా పౌరసత్వము అనేది ఈయన కలిగి ఉన్నాడంట. అంతేకాకుండా పిట్స్బర్గ్ లో ఈయన చేసిన సేవకు ఈయన పిట్స్బర్గ్ పితామహుడు అని కూడా పిలుస్తారంట. ఎంత గొప్ప విషయమో. ఈయన జర్మనీలో మరి ఆయన 1793 సంవత్సరంలో పుట్టడం జరిగింది. ఆయన స్కూలుకు పంపిస్తున్న దగ్గర నుంచి చాలా తెలివితేటలు కలిగిన బిడ్డంట. ఏదైనా కూడా ఇట్లాగే గ్రహించేయగలడు, అలాంటి వాడంట హయ్యర్ గారు. అయితే వాళ్ళమ్మ మరి సోఫియా అన్న ఆమె పేరు, ఆమె ఒక రోజు ఏం చేసిందంటే ఆ బిడ్డను పిలిచి, మరి 6-7 సంవత్సరాలు ఉంటాయేమో, చాలా తెలివిగల పిల్లాడు, పిలిచి ఒక ప్రపంచ మ్యాప్, మన పిల్లలందరూ తెలుసు, వరల్డ్ మ్యాప్ పెట్టి, చూడనా ఎన్ని దేశాలు ఉన్నాయో ఈ మ్యాప్ లో, చాలా దేశాలు ఉన్నాయి కదా, నువ్వు ఒక్క దేశంలోనైనా సరే సువార్త ప్రకటించాలి అని చెప్పిందంట ఆ తల్లి. ఆ కుటుంబం ఎలాంటి కుటుంబం అంటే బండ మీద ఇల్లు కట్టుకున్న కుటుంబం. అంటే తెలుసుగా మనకి, బండ మీద ఇల్లు కడితే వాన వచ్చినా, వరద వచ్చినా, ఏమొచ్చినా కూడా అది పడిపోదు. అలాంటి కుటుంబం, విశ్వాసము కలిగిన కుటుంబం, ప్రార్థన కలిగిన కుటుంబం. హయ్యర్ గారు చిన్నతనం నుండి కూడా ప్రార్థన శక్తిని కలిగి ఉన్నాడంట. అంతేకాకుండా ఆ చిన్నతనంలోనే మరి ఆ ఫ్రెంచ్ సైన్యానికి జర్మనీ భాషను తర్జుమా చేసి తెలియచేసేవాడంట. ఎంత గొప్ప విషయం. ఆ తండ్రికి భయం ఇస్తుందంట. భయం అయితే అయ్యో బిడ్డనే మరి బలవంతంగా ఫ్రెంచ్ వారు తమ సైన్యంలో చేర్చుకుంటారేమోనని అప్పుడు అమెరికా తమ బంధువుల ఇంటికి పంపించడం జరిగింది. ఎప్పుడు అంటే ఇది 1807, 1793లో పుడితే 1807వ సంవత్సరం అంటే 10 సంవత్సరాలకే తర్జుమా చేశాడు భాషని. 10 సంవత్సరాలకే ఆ తల్లి అతని చేత ప్రామిస్ చేయించుకుంది, నువ్వు ఏదోగా దేశంలో సువార్తను ప్రకటించాలి నాన్న అని చెప్పేసి. చూడండి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఫిలడెల్ఫియా వెళ్ళాడు. అమెరికాలోని ఫిలడెల్ఫియాకి వెళ్ళిన తర్వాత అక్కడ మరి సియోను అనే చర్చి, పేరు సియోను, కానీ అది లూథరన్ సంఘపు చర్చి. ఆ చర్చిలో మరి కొయిర్ పార్టీలో నాయకుడిగా, చిన్నోడు నాయకుడిగా ఉన్నాడంట. అనేకమైన పాటలు పాడేవాడంట. పాటలు పాడటం, మరి ఆ సండే స్కూల్ నడిపించడం, అంతేకాకుండా పాస్టర్ గారితోటి చాలా అనుబంధం కలిగి ఉండేవాడంట. అట్లా ఎదుగుతూ ఆ చర్చి వాతావరణంలో ఎదుగుతూ ఉన్నప్పుడు ఒకసారి మరి జర్మనీలో వాళ్ళ ప్రాంతానికి, వాళ్ళ గ్రామానికి వెళ్ళటం జరిగింది. ఇక హయ్యర్ వచ్చారు అని చెప్పేసి ఆ పాస్టర్ గారికి తెలిసి ఎట్లా ఉన్నాడు ఏంటి అనేది పాస్టర్ గారు తెలుసుకుంటూ ఉన్నారు కదా. బండ మీద కట్టిన కుటుంబం ఆ కుటుంబం, కాబట్టి ఆ కుటుంబం గురించి పాస్టర్ గారికి ఎప్పుడు విషయాలు తెలుసు. అందుకని హయ్యరు ఈ రోజు నువ్వు మాట్లాడటానికి రా, చర్చిలో మాట్లాడు నువ్వు అని చెప్పేసి ప్రసంగం ఇచ్చారంట. ఇచ్చినప్పుడు ఆయన ఏం తీసుకున్నారు అనేది చూద్దాం. చూడండి, మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 6వ వచనం గురించి ఆయన మాట్లాడటం జరిగింది. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు నీ తండ్రి చూచినట్లు నువ్వు ప్రార్థన చేయండి. చూడండి, ప్రార్థన ఎంత విలువ ఇస్తున్నాడంటే, ప్రార్థనకి ఎంత శక్తి ఉందంటే ఆయన ఆ ప్రార్థన గురించి తెలియజేస్తున్నాడు. ఈ రోజు అయ్యగారు నాకు ఒక వాక్యాన్ని ఇచ్చారు, చూద్దాం. చూడండి, కీర్తనలు 18వ కీర్తనలో మనకి ఈ రోజు వాస్తవంగా మనం చెప్పుకోవడానికి అవాట 18వ కీర్తన 6వ వచనం చూడండి. శ్రమలోనే
యెహోవాకు మొరపెట్టి నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులు చూచెను. ఆ తర్వాత నుంచి మనకు పాఠం 7 నుంచి, కానీ ఆ పాఠం ముందు ఏం జరిగింది? ఆయన అస్సలు దావీదు చూడండి, ఆయనను స్తుతించడం, నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను, నా శైలమా, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ. యేసయ్యను చూడండి ఎంతగా తీసుకుంటున్నాడంటే, నీవే నా బలము, నేను ప్రేమించేవాడు నువ్వే, తర్వాత నా శైలము నీవే, నా కోట నీవే, నా కొండ నీవే, ఇవన్నీ కూడా చెబుతూ ఆయన, అయ్యా నా శత్రువులు నన్ను ఎండబడుతుంది, నేను శ్రమల్లో ఉన్నాను, నేను నీకు ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆలయంలో ఆయన సన్నిధికి చేరాలి, ఆలయంలో అంగీకరింపబడాలి, ఆయన చెవులో. మనం ఏదైనా మాట చెప్తున్నప్పుడు ఇట్లా మామూలుగానే వింటాం, వినపడిందా, వింటున్నావా అంట. వినకపోవచ్చు మనకి ఇష్టం లేకపోతే, కానీ మనం ప్రార్థన చేస్తే దావీదు చెప్తున్నాడు, ఆ ప్రార్థన శక్తిని గురించి ఈ రోజు మనకి హయ్యర్ చెప్పారు. అక్కడ వాళ్ళ ఊర్లో వెళ్ళి ఆ చర్చిలో చెప్తున్నారంట. ఏంటంటే మనం ప్రార్థన చేస్తే ఆయన ఆలయంలో ఆయన అంగీకరించాలంటే ఆయన సన్నిధికి చేరాలి. ఆయన సన్నిధికి చేరాలంటే ఆయన చెవులకు జొచ్చాలి. ఆయన మనం ప్రార్థన చేసేటప్పుడు పరలోకములో తండ్రి అత్యున్నత సింహాసనములో ఆసీనుడైన తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్న యేసు ప్రభు వారు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెవిని ఏం చేయాలి? ఇంకా వినాలి. మరి వినిపించే వారంగా ఉన్నామా? చూడండి ప్రార్థన ఎట్లా ఉంది, ఆ ప్రార్థన మహత్యం గురించి ఆ తర్వాత చెప్తున్నారు ఈ రోజు వాక్యముల మనకి. ఆ ప్రార్థన వల్ల ఏమవుతుంది అంట అప్పుడు భూమి కంపిస్తుందంట. చూడండి, పర్వతములు పునాదులు వణికెను. తర్వాత ఆయన అంతా కొంచెం కిందకి వెళ్దామా, ఆ మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల కింద గాఢాంధకారము కమ్మి ఉండెను. కెరూబుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చి. మన ప్రార్థనకు శక్తి చూడండి, ఎటువంటి శక్తి! దావీదు ప్రార్థనకు అంత శక్తి ఉంది. ఆయన సన్నిధికి చేరింది, మరి ఆయన చెవులు వచ్చింది, ఆలయంలో ఆయన ప్రార్థన వినవనటం జరిగింది. అందుకే మరి యేసు ప్రభు వారు తన శిష్యులను ఏర్పాటు చేసుకున్న తర్వాత, ఇప్పుడు మనం చదువుకున్న మత్తయి శుభవార్తలో కూడా క్రింద పరలోక ప్రార్థన ఉంటది. అయితే యేసు ప్రభు వారిని శిష్యులు అడుగుతున్నారు అని లూకా చెప్తాడు. 11వ అధ్యాయం చూడండి, లూకా శుభవార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభు వారిని అడుగుతారు శిష్యులు, అయ్యా మాకు ప్రార్థన నేర్పించయ్యా అని. తీసారమ్మా 11. ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన నేర్పమని చెప్తున్నాడు. చూడండి, పరలోక ప్రార్థన అడుగుతున్నారు శిష్యులు. ఒకవేళ మనకు ప్రార్థన మరి కుదరటం లేదేమో, మనం చేయటానికి కుదరటం లేదేమో, అప్పుడు మనం కొంతమంది ఒక్క రోజంట పరలోక ప్రార్థన గంటకి చెప్పుకుంటూ ఉంటారంట. అయ్యా మరి ఆయన తప్పు మాత్రంగా ప్రార్థన చేయడం, కన్నీళ్లు, మన లోక సంబంధమైన కన్నీళ్లు ఇడ్చుకుంటా, మరి మన కోసం, మన పిల్లల కోసం, మన కోసం కాదు. అందుకే పరలోక ప్రార్థన, ఆ పరలోక ప్రార్థన ఆయన నేర్పించమని శిష్యులు అడుగుతుంటే ఆ పరలోక ప్రార్థన ఆయన నేర్పించాడంట. అందుకే అది కూడా, పరమందలి మా తండ్రి పరిశుద్ధమగుని నామం. అది మనం పాట రూపంలో కూడా మనం పాడుకోవచ్చు. ఆ విధంగా మరి ఆయన చెప్పినప్పుడు 2000 మంది ఉన్నారట ఆ చర్చిలో. 2000 మంది కూడా. వీడు మన హయ్యర్ కదా, వీడు ఎక్కడున్నవాడు కదా, ఇంత చిన్న వయసులో ఇంతగా ఈ విధంగా ఇతను నిజంగా ఆనాడు యేసు ప్రభు వారు మాట్లాడుతుంటే, మరి ఆయన దేవాలయంలో సమాజ మందిరంలోనికి వెళ్ళి ఆ చుట్టలు విప్పి ఆయన చదువుతున్నప్పుడు యెషయా గ్రంథాన్ని వాళ్ళంతా కూడా అనుకున్నారు కదా, యేసేపు కుమారుడు కదా, వడ్లవాని కుమారుడు కదా, ఈయన చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు మనతో లేరా అని చెప్పుకున్న విధంగా చూడండి ఎలాంటి మాదిరితనాన్ని మనకు చూపిస్తున్నాడు అని అంటే ఆయన ప్రార్థన ద్వారా. ఆ తర్వాత మరలా ఆయన వచ్చేయటం జరిగింది.
తర్వాత ఆయన పాస్టర్ ట్రైనింగ్ అయ్యారు. పాస్టర్ ట్రైనింగ్ అయిన తర్వాత అమెరికాలో అదే పెన్సిల్వేనియాలో ఆయనకి సేవ నిమిత్తం ఆ పాస్టర్ గా ఆయన నియమించడం జరిగింది. ఎటువంటి సేవ చేశాడు అంటే ఈ చిన్నపిల్లలకి సండే స్కూల్ నడిపించడము, అంతేకాకుండా ఆయన అనేక చోట్ల పర్యటించి ఆ స్వార్థను ప్రకటించడం. అందుకే ఆయన్ని మరి స్వదేశీ మిషనరీ అని కూడా చెప్తారు, హోమ్ ల్యాండ్ మిషనరీ అని కూడా చెప్తారు. అయితే పాస్టర్ గారు అయితే మనకు తెలుసు కదా, మన ఏసీలో ఒక నిబంధన ఉంది, వివాహం చేసుకోవాలి. కాబట్టి ఆయన వివాహం చేసుకోవడం జరిగింది. అయితే ఆయన వివాహం చేసుకుంది ఒక వితంతువుని, భర్త చనిపోయిన ఒక స్త్రీని, ఆయన కంటే 6 సంవత్సరాలు పెద్దదైన ఒక స్త్రీని వివాహం చేసుకోవడం జరిగింది. ఆమె అమెరికా దేశానికి చెందిన ఆమె మేరీ. ఆమెకు ఇంగ్లీష్ బాగా తెలుసు కాబట్టి చాలా భక్తి కలిగిన స్త్రీ అంట. ఆమె అనేక విధాలుగా ఈయనకి సహాయపడటం కూడా జరిగింది. అయితే 5 బిడ్డలు, కుమార్తెలు కుమారులు అనేది నాకు కూడా తెలియదు. 5 బిడ్డల్ని భగవంతుడు వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత ఆమె కొంతకాలానికి చనిపోవటం కూడా జరిగింది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ మధ్యలో ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు మరి చాలా మంది, ఇప్పుడు మనకు కూడా జరిగింది, అసలు మంద కదా తల్లి సంఘం, ఇక్కడ కదా నేర్చుకుంది. ఆనాడు హయ్యర్ గారు వస్తే కదా మనకి మరి దేవుని సువార్త అనేది మనకి ఆయన వాక్యం తెలిసింది, సువార్త ప్రకటింపబడింది. ఇది తెలుసుకొని బయటకు వెళ్ళిపోతారు మనాడు. ఆనాడు కూడా అదే జరిగిందంట. సువార్త వింటున్నారు చర్చెస్ లో, లూథరన్ చర్చెస్ లో, బయట వేరే సంఘాలకి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన అందరినీ కూడా సమావేశపరిచి, హయ్యర్ గారు నేనంతా కూడా ఈ రోజు మరి విభిన్నంగా చెప్తున్నాను, కొంచెం ఎప్పుడు కూడా మనకి చెప్తున్నాను కాబట్టి సమావేశపరిచి మరి వాళ్ళందరికీ కూడా ఆనాడు యేసు ప్రభు వారు తన శిష్యులకి ఏ విధంగా విత్తువాని ఉపమానం చెప్పాడో ఆ ఉపమానాన్ని మరి బోధించడం జరిగిందంట. మనకి మత్తయి 13లోనూ ఉంటది, తర్వాత లూకాలో కూడా 7లోనే ఎక్కడో ఉంటది. తీయొద్దులేమా, ఆ విత్తువాని ఉపమానం మనందరికీ తెలుసు. విత్తనాలు విత్తుతున్నప్పుడు కొన్నేమో త్రోవ పక్కన పడ్డాయి, పక్షులు మింగేసినాయి, కొన్నేమో రాతి నేల పడ్డాయి, మరి మొలిసిని కానీ మన్నులేనందువల్ల ఎప్పుడైతే సూర్యుడు ఉదయించాడో మాడిపోయినాయి. కొన్నేమైనాయి మరి పొదల్లో పడ్డాయి, ఆ పొదలు పెరగడం వల్ల అవి ముళ్ళ పొదలు అణిచివేసినాయి. కొన్నేమైనాయి మనిషి నేలను పడ్డాయి. ఆయన అదే చెప్పాడంట. బయటికి వెళ్ళిపోతున్నారు, ఏంటో వింటున్నాం మనం, ఎక్కడో ఏంటో చెప్తున్నారు. ఈనాడు మరి ఈ విధంగా బైబిల్ చదవటానికి, ఈ విధంగా ప్రార్థన చేసుకోవడానికి అసలు మనకి ఎవరు కల్పించారు అనేది కూడా వాళ్ళు ఎరగరు, గుర్తు చేసుకోరు. అలాంటి వాళ్ళు మరి సంఘాలు పెట్టి సంఘాలను నడిపిస్తున్నారు. చూడండి, మన తల్లి సంఘం నుంచి బయటికి వెళ్ళిపోయి ఎన్ని నిబంధనలు వాళ్ళకి, అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, ఆ భోజనం చేయకూడదు, ఈ భోజనం చేయకూడదు, అవి వేసుకోకూడదు, ఇవి వేసుకోకూడదు, ఆ చీర కట్టుకోవాలి, ఈ చీర కట్టుకోవాలి, ఆ రంగు మాత్రమే కట్టుకోవాలి. ఎన్ని నిబంధనలు ఎక్కడున్నాయి? ఆయన చెప్తున్నాడు. అందుకే మంచి నేలన పడిన విత్తనం ఏమవుతుంది? 30 అంతలుగా, 100 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలిస్తుంది. చెడు గలవాడు అని చెప్తున్నాడు. ఈనాడు మరి అట్లా అనేకమైన విషయాలు ఆయన బోధిస్తూ ఉన్నాడంట. ఆ తరువాత ఆయన భార్య చనిపోవడం అనేది జరిగింది. చనిపోయిన తరువాత ఆయన సేవ మాత్రం ఆపలేదు, సేవ జరిగిస్తున్నాడు. అయితే ఆయన 1818వ సంవత్సరంలో పాస్టర్ గా ఎంపికయ్యారు. పెన్సిల్వేనియాలో ఆయన సేవ నిమిత్తం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 1841 అక్టోబర్ 5వ తారీఖున మరి ఈ పెన్సిల్వేనియా సినడ్ అనే వాళ్ళు ఏం చేశారంటే బయటకు ఫారిన్ మిషనరీస్ బయటకు పంపించాలి, బయట దేశాలకు పంపించాలి, ఎవరు పెడతారు సమావేశాన్ని ఏర్పాటు చేశారంట. చేసినప్పుడు మరి హయ్యరు నేను పెడతానని చెప్పాడంట. చెప్పినప్పుడు మరి న్యూజిలాండ్ పెడతావా అని అడిగారంట. ఎక్కడికైనా సరే, మీరు ఎక్కడికైనా పంపించండి, నేను పెడతాను. ఎందుకు అంటే న్యూజిలాండ్ లో అయితే నరమాంస భక్షకులు ఉన్నారంట, మనుషులు తినేస్తారు. స్వార్థ ప్రకటించడానికి వెళితే ఎక్కడికైనా పెడతాను. మరి ఇండియా పెడతా. ఇండియాకు అప్పుడు ప్రయాసతో కూడుకున్నది. ఏంటి? ద్రవ్యాన్ని ఎక్కువగా, డబ్బు ఖర్చు అన్నమాట, మనకు ఓడలో రావాలి. మరి ఇండియా వెళ్తావంటే ఇండియా వెళ్తాను. మరి మనకంత ధనం లేదు అన్నప్పుడు నేను నా డబ్బు పెట్టుకొని పెడతాను, $1000 నేను డొనేట్ చేస్తాను, మీకు నన్ను పంపించండి.
చూడండి, తన సొంత సొమ్మును కూడా సువార్త కోసం ఆయన వినియోగించటం జరిగింది. అంతేకాకుండా మరి ఆయన ఆ దినమున ఏం చేశాడు అని అంటే, ఎప్పుడైతే తనంట ఇండియా గురించి అంట చాలా విషయాలు చదివేవాడంట, బుక్స్. ఆ బుక్స్ లో ఇండియా గురించి రాస్తుందంట ఒక చోట. ఇండియా ఎలా భారతదేశము అనేది దెయ్యాల కోట. ఆ భారతదేశం అంటే ఇంక మీకు అర్థమయ్యే ఉంటది కదా, దెయ్యాల కోట అంటే మనకి అనేకమైన దేవతలతో, 3 దేవతలతో కూడి ఉంది మన భారతదేశం. దెయ్యాల కోట, దానిలోనికి ప్రవేశించడం చాలా కష్టము అని చెప్పినప్పుడు హయ్యర్ గారంట, ఏదేమైనా సరే ఆ దెయ్యాల ఆ కోట యొక్క గోడలను నేను బద్దలు కొట్టగలను, వాటిని పునాతునములు చేసి దేవుని సువార్తను నేను ప్రకటించగలను అని ఆయన ఆనాడు వాళ్ళ దగ్గరికి ఇండియాకి రావడానికి ఒప్పుకున్నాడంట. ఒప్పుకుంటూ చూడండి, ఆ సంతోషంలో, ఆ ఆవేశంలో ఆయన చక్కటి ప్రసంగాన్ని చేశాడు. మరి యోనా గ్రంథం మనకు తెలుసు. యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చెను. నినివే పట్టణస్థులు దోషము నా దృష్టికి ఘోరమాయెను కనుక నీవు లేచి నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించు అంటే ఇతనికి భయం వేసింది. ఎవరికి? యోనాకి. ఈ రోజు మరి వాళ్ళందరి బైబిల్ గ్రంథాన్ని చదవడం వల్ల మనం ఎంత బలపడతామో. యోనా భయపడ్డాడు కానీ ఈనాడు హయ్యరు ఆయన భయపడ్డాడు కానీ నేను భయపడను భారతదేశానికి వెళ్ళడానికి అని చెప్తున్నాడు. అందుకే అక్కడ చూడండి, ఆయన నినివే పట్టణం ఎందుకు భయపడ్డాడు, తర్షీషు కూడా ఎందుకు ఎక్కాడు అంటే, నినివే పట్టణం వాళ్ళు భయంకరులు అంట, క్రూరమైన వాళ్ళు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకి ఆ యోనా గ్రంథం పక్క గ్రంథంలోనే ఉంటుంది. చూద్దాం చూడండి ఒకసారి. నహుమా పక్కది, మీకానా? మీనా యోనా పక్కది, మీకా. దాని తర్వాత చూడండి నహూము గ్రంథమా, దాంట్లో మీకా నహూము గ్రంథంలో 3వ అధ్యాయం చూడండి. నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ. చాచానా అది ఎలాంటిది అంటే, మరి ఆనాడు ఇజ్రాయేల్ దేవుని ఎరగని నినివేవారు, పట్టణస్థులు దేవుని ఎరిగిన ఇజ్రాయేలీలను బానిసలుగా చేసుకొని అనేక విధాలుగా హింసించారంట, చంపారంట. ఇజ్రాయేలీల మొర దేవునికి వినబడింది. దేవుని ఎరగని వారేమో నినివే పట్టణస్థులు, దేవుని ఎరిగిన వారేమో ఇజ్రాయేలీలు. కానీ వీళ్ళని అనేక విధాలుగా, అందుకే నరహత్య చేసే పట్టణమా నినివే పట్టణము, నరహత్య చేసే పట్టణమా అని చెప్పడం జరుగుతుంది. అందుకోసం దేవుని ఎరిగితే మరి వాళ్ళు ఇజ్రాయేలీని హింసించరు, లేదా దేవుని ఎరగకుంటే నువ్వు సువార్త ప్రకటించిన వాళ్ళు మరణిస్తారు, శాపగ్రస్తులు అయిపోతారు. కాబట్టి నువ్వు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించు అంటే యోనా ప్రకటించు. ఆ తర్వాత మనందరికి తెలుసు స్టోరీ. కడుపు మరి ఆ చేప కడుపులో నుంచి తర్వాత 3వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే మనకి అక్కడ కూడా ఏంటి, మళ్ళా ప్రభు మాట్లాడుతున్నాడు యోనాతోటి, నువ్వు లే కదా, లేచి వెళ్ళి ప్రకటించు, నువ్వు లే వెళ్ళు ప్రకటించు. వచ్చాడు, ప్రకటిస్తున్నాడు. ఒక్క దినం 3 దినాలు తిరగొచ్చాను బట్ 1,20,000 మంది ఉంటారంట ఆ నినివే పట్టణంలో. ఒక దినం 3 దినాలు తిరగొచ్చంట. ఒక దినం తిరగగానే వాళ్ళలో మార్పు అనేది, భయము అనేది కలిగింది. అందుకే ఈ ప్రసంగాన్ని చేసి ఆయన బయలుదేరటానికి సిద్ధమయ్యాడు. ఎప్పుడు అక్టోబర్ 5వ తేదీనేమో మరి ఈ విషయం జరిగింది. 1841 అక్టోబర్ 5వ తేదీన 1842 మార్చి 15కి బయలుదేరిందేమో. అక్టోబర్ 15నే బయలుదేరాడు ఓడలో. అయితే ఒక చిన్న సన్నివేశం చెప్తాను మీకు. ఆ ఓడ ఆయన బయలుదేరడానికి 5ను ఒప్పుకున్నాడు. 10 రోజులకే బయలుదేరటం. ఆయన బిడ్డలు 5గురు, తల్లి లేదు బిడ్డలకి, భార్య చనిపోయింది కదా. ఆ బిడ్డలందరూ కూడా 5గురు కూడా 21 సంవత్సరం లోపళ్ళు మరియు 5 సంవత్సరాల లోపళ్ళేనంట, చిన్న బిడ్డలు. ఆ తండ్రి మరి విదేశాలకు వెళుతున్నాడు, వేరే దేశానికి వెళుతున్నాడు, సువార్త చాలా భయంకరమైన దేశానికి వెళుతున్నాడు. తిరిగి వస్తాడో లేదో తెలియదు. తండ్రిని చుట్టుకున్నారంట, ఏడుస్తున్నారంట.
బిడ్డలు ఏడుస్తున్నారంట. బిడ్డలు ఏడుస్తుంటే ఆయన చెప్పిన మాట ఏంటో ఒకసారి చూడండి. 121వ కీర్తనలో మరి యేసయ్య చెప్తున్నాడు. ఆయనను చూడండి. కొడతడుగా కరుణించుచున్నాను. అంతా వద్దున్నాను అక్కడ ఉంటుంది చూడండి. విడువను ఎడబాయడు ఏదో ఉంటుంది చూడు. అక్కడ కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు. కునుకడు నిద్రపోడు. యెహోవాయే నీ కుడి కుడి ప్రక్కన నీకు నీడగా ఉంటాడు. పిల్లలకి చెప్పాడు. ఆ మాట చెప్పాడంట. 121వ కీర్తన చెప్పి ఆ బిడ్డలను బలపరుస్తున్నాడంట. అంతేకాకుండా మరి యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం కూడా చెప్తున్నాడంట పిల్లలకి. మీ హృదయాలను కలవరపడనీయుడి మీరు దేవుని యందు ఏ విధంగా విశ్వాసం ఉంచిరో నా యందు కూడా విశ్వాసం. నేను వెళ్తాను, సువార్త ప్రకటిస్తాను, తిరిగి వస్తాను. మీరు కలవరపడద్దు. మిమ్మలను ప్రభు వదిలిపెట్టాడు. యేసు ప్రభు వారు ఇప్పుడు మనవాళ్ళు హాస్టల్కి పంపిస్తారు అనుకో మన పిల్లల్ని 10th క్లాస్ అయిపోయిన తర్వాత. అబ్బా పిల్లలు ఏడవా, అమ్మ ఏడవలా, నాన్న ఏడవ, నాన్నలు కూడా ఏడుస్తారు కదా. ఏంటో అమ్మో ఎప్పుడు నిల్చోలేదమ్మా మా పిల్లల్ని, ఎప్పుడు అయ్యో మా పిల్లలు ఎప్పుడు నన్ను నిలిచి ఉండలేదమ్మా ఇవి చెప్తా ఉంటారు. కానీ సువార్తను ప్రకటించడానికి ఆ తండ్రి చూడండి తెలియని అది ఎంత ఓడ ప్రయాణం 12,000 కిలోమీటర్ల దూరం అంట. ఓడ మీద ప్రయాణం చేయడానికి ఆయన బయలుదేరాడు. వస్తాడో రాడో, మన దేశం వెళ్ళి తిరిగి వెళ్తాడో లేదో తెలియదు. ఆ బిడ్డలు చిన్న బిడ్డలు, వాళ్ళ పోషణ ఏంటి, తల్లి లేదు తండ్రి లేడు. అలాంటి సమయంలో ఆయన మరి బయలుదేరాడంట. బయలుదేరి మరి ఇప్పుడు ఎప్పుడు బయలుదేరాడు? 1841 అక్టోబర్ 15వ తేదీన బయలుదేరిన ఆయన శ్రీలంకకు 1842 మరి మార్చి 15కు అక్కడికి చేరాడంట. శ్రీలంకకి చేరిన తర్వాత అక్కడ కొన్ని రోజులు ఉన్నాడు. అక్కడ నుంచి చాలా తర్వాత తమిళనాడుకు రావడం, అక్కడి నుంచి ఆ తర్వాత ఆయన మరి పల్లకీలో ప్రయాణం చేశాడు, బోట్ లో ప్రయాణం చేశాడు, నెల్లూరు వచ్చాడు, నెల్లూరు నుంచి ఎడ్ల బండిలో ఒంగోలు వచ్చాడు, ఆ తర్వాత పల్లకీలో బాపట్లు వచ్చాడు. ఎవరికి ఏమి ఆయన అంటే ఎవరు ఏమో తెలియదు. ఆయన మరి నిద్రపోవడానికి 2 తాటి చెట్ల మధ్య ఆయన కొనుక్కున్న ఆ పల్లకిని పడుకొని ఉన్నాడంట. ఈ విషయము మరి ఆనాడు గుంటూరు కలెక్టర్ అయిన స్ట్రోక్స్ తెలిసింది. వెంటనే పని వారిని పంపించి ఈయనను గుంటూరుకి పిలిపించుకోవటం జరిగిందంట. వెళ్ళిన తర్వాత ఆయన సువార్త చూడండి ఎట్లా ప్రకటించాడో, ఎట్లా మరి ఈ రోజు అందుకే గాస్పెల్ డే. ఆయన ఎప్పుడైతే గుంటూరుకు చేరాడో ఈ రోజే మనకి జూలై 31 అన్నమాట 1842 జూలై మరి 31వ రోజున 31వ తారీఖున ఆ గుంటూరుకు చేరటము, ఆయన సువార్త ప్రకటించడం. ఉదయాన్నే లేసి భిక్షగాడనంట. అలా ఉన్న మనకి పూర్వకాలం చాలా భిక్ష, మనకి ఇప్పుడు అదే మన ధ్యేయం 2047కి వచ్చేసరికి పేదరికం అనేది ఉండకూడదు. ఇప్పుడు కేరళలో లేదు, 0 పావర్టీ అన్నమాట. కేరళ ఒక్కటే మన భారతదేశంలో పేదరికం లేదు, అడుక్కునే వాళ్ళు అసలు లేరు. మనకు కూడా ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది. ఇలాంటి ఎవరు రాట్లా కదా, గమనించండి. అసలు పూర్వకాలం అయితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూ ఉండేవాళ్ళు, మరి వేసేవాళ్ళు అన్నమే పెట్టమనేవాళ్ళు. ఇప్పుడు అసలు అలాంటిది లేదు. మరి చూడండి అక్కడ భిక్షగాళ్ళు అనేక మంది ఆ గుంటూరులో, ఆ భిక్షగాళ్ళను పిలిచి వాళ్ళకి భోజనం పెట్టి ఆయన నేర్పించిందంట తెలుసా, దేవుని మాటలు చెప్పి. ఈయన ఎంతో కష్టపడి ఒక బ్రాహ్మణ దగ్గర తెలుగు నేర్చుకున్నాడంట. దేవుని మాటలు చెబుతూ 10 ఆజ్ఞలు నేర్పించి, మనందరం 10 ఆజ్ఞలు వచ్చా, 10 ఆజ్ఞలు నేర్పించి పరలోక ప్రార్థన నేర్పించేవాడంట. ఆ సాయంత్రం సమయంలో ఏం చేసేవాడంటే ఆ ఆంగ్ల అధికారులు, ఆ కలెక్టర్ మరి ఇంకా అధికారులు, అసిస్టెంట్ కలెక్టర్ వాళ్ళ ఇళ్లలో కూడికలను ఏర్పాటు చేసి ప్రార్థనా కూడికలను ఆయన అక్కడ మరి దేవుని సువార్తను ప్రకటించడం. ఆ తర్వాత ఎడ్ల బండి మీద పల్నాడుకు ప్రయాణమై పల్నాడు వెళ్ళి అబ్బా ఆయన పడిన శ్రమలు మామూలు శ్రమలు కాదు. ఎక్కడ పేరేచెర్ల, నాకు ఆ పేర్లని రాట్లా గుర్తు పెట్టుకోవటానికి, పెరంగపురము, ఆ తర్వాత మాచెర్ల, గొరజాల, ఇవన్నీ కూడా తిరుగుతూ సువార్తను ఎడ్ల బండి మీద మరి ఆయన 13-14 కిలోమీటర్లు ఆ ఎడ్ల బండి మీద సువార్తను ప్రకటిస్తూ స్కూల్స్ ఆయన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది ఏంటంటే ఎడ్యుకేషన్ కి.
స్కూల్స్ ఏర్పాటు చేశాడంట. నల్లవాడలో ఒక స్కూల్, కొత్తపేటలో ఒక స్కూల్, గుంటూరులో ఈ విధంగా స్కూల్స్, బాలులకు స్కూల్స్, బాలికలకు స్కూల్ ఏర్పాటు చేయటం అనేది జరిగిందంట. ఆ తర్వాత ఈ విధంగా చేసిన తర్వాత మరి ఈయనకు తోడుగా ఇంకొంతకాలానికి అదే పెన్సిల్వేనియా మిషన్ నుండి మరొక మిషనరీ ఫ్యామిలీ, ఇద్దరు కూడా భార్య భర్తలు, గన్ అదే మనకి అంటారు కదా గుంటూరులో గన్ క్యాంపస్ అనేది అంటారు, హాస్టల్ మనకి హైర్ గారి స్టాల్స్, ఇవన్నీ కూడా వీళ్ళ పేర్ల మీద అనమాట. ఆయన వాల్టర్ గన్, ఆయన భార్య ఇద్దరు వచ్చారు. ఆయన కూడా తెలుగు నేర్చుకొని మరి ఈ స్కూల్ పిల్లలకి ఆంగ్లంలో బోధించేవాడంట. తెలుగు నేర్చుకొని ఆయన ఆంగ్లంలో బోధించేవాడంట. తన భార్య కుట్టు నేర్పించడం, మన కుక్లెస్ హాస్పిటల్ కుట్టు, మరి పూర్వకాలం మనం ఇప్పుడైతే లేదంటే టీఎంరావు స్కూల్లో కూడా కుట్టు ఉండేది మేము చదువుకునేటప్పుడు. బాయ్స్ కేమో నవాజ్ నేయటం అనేది మన క్రాఫ్ట్ పీరియడ్ లో కుట్టు మేడం ఉండేవాళ్ళు అనమాట. కాబట్టి ఆ కుట్టు అనేది అప్పటి నుంచే బాలికలకి ఈ కుట్టు అనేది నేర్పించడం అనేది జరిగింది. అయితే ఈ విధంగా ఉంటూ 1844 సంవత్సరంలో ఒక చాలా గొప్ప విషయం అన్నమాట. ఎట్లా కొట్టి హైర్ గారంట అప్పుడు బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వాన్ని అడిగి 2 ఎకరాల పొలాన్ని 2 ఎకరాల స్థలాన్ని సంపాదించాడంట గుంటూరులో. అదే బస్ స్టాండ్ దగ్గర ఉందే, దాన్ని ఏమంటారు మనకి అయ్యారు అదేనా గన్ హాల్, ఆ కాంపౌండ్, గన్ కాంపౌండ్ ఏదో ఆ 2 ఎకరాలు తీసుకొని అక్కడ మొట్టమొదటిగా మరి కరోనినా అనే మిషనరీ వాళ్ళు 1600 రూపాయలు పంపించారంట అక్కడ నుండి, అమెరికా నుండి. పంపించినప్పుడు దాంతో ఒక హౌస్ కట్టించారంట. ఆ హౌసే ఫస్ట్ గా మిషన్ హౌస్ అని పిలువబడింది. ఇప్పుడు మనకి హైర్ గారు ఆ చర్చిలో ఆయన చేతి కర్ర, ఆయన కుర్చీ కూడా ఉంటదని చెప్తారు. మామూలుగా 6 రోజులేమో స్కూల్ జరిగారంట పగలంతా ఆ హౌస్ లో. రాత్రి అయిన తర్వాత ఆదివారం వచ్చేసరికేమో మరి చర్చ్ అయ్యేదంట. ఆ చిన్న రూమ్ లో ఈ మిషనరీలు ఉండేవాళ్ళంట. అది కట్టి అది మరి ఎప్పుడంటే 1844 జూన్ 30వ తారీఖున దాన్ని ఓపెన్ చేయటం అనేది జరిగింది. అప్పటికి గన్ను అతని భార్య వచ్చి ఉన్నారు కాబట్టి మరి ప్రారంభ ఉపన్యాసం అంతా కూడా ఆ గన్ గారే చేయటం అనేది జరిగింది అని రాయటం జరిగింది. అయితే ఎంత సంతోషపడ్డారు అని అంటే ఆయన ఆ చర్చిలో చూడండి, కీర్తన 84 కీర్తన ఎంత చాలా సంతోషపడ్డాడంట ఆయన. ఒక చర్చ్ అనేది ఏర్పాటు చేసుకోగలిగాం, ఒక హౌస్ ఏర్పాటు చేసుకోగలిగాం అని 84వ కీర్తనమా చూడండి అమ్మా, అంత వద్దు, 2వ వచ్చిన యెహోవా మందిరావరణం చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. నీ మందిరమునందు నివసించువారు. మనం కూడా ఆలయాన్ని ఎంత సుందరంగా పట్టుకో, ఆనాడు ఒక మిషన్ హౌస్ పట్టుకొని 1600 తోటి, అప్పుడంటే అన్ని వచ్చి ఉంటాయి, మంచిగానే కట్టుకొని ఉంటారు కదా. ఆ హౌస్ నే మరి స్కూల్ గా, దేవాలయంగా, ఒక రూమ్ ఏమో వాళ్ళు నివసించడానికి చేసుకున్నప్పుడు ఆయన అందుకే చెప్తున్నాడంట, దేవాలయంలో రావడం అనేది చాలా ముఖ్యం. అక్కడ ఒక చిన్న మీట్ టుగెదర్, స్పీక్ టుగెదర్, అందరము కలుస్తాం. కలిసి ఎవరితో మాట్లాడతాం? దేవునితో మాట్లాడతాం, కలుస్తాం. మీట్ టుగెదర్, స్పీక్ టుగెదర్. చర్చ్ అంటేనే దేవునికి మానవునికి మధ్య సంబంధం, సహవాసం. అసలు ఎంత నిజంగా ఆ చర్చ్ గురించి ఆయన చెబుతూ, అంతేకాదు మరి మనాడు మరి పోటీ పడి చక్కగా పాటలు పాడతారు, చాలా బాగుంటది. అందరూ కూడా పాట పాడాలి, ఎందుకంటే మనతో పాటు మరి దేవత ఎక్కడైతే దేవుణ్ణి ఆరాధించడం జరుగుతుందో, ఎక్కడైతే దేవుణ్ణి స్తుతించడం జరుగుతుందో అక్కడికి దేవదూతలు వచ్చేస్తారు. దేవదూతలు కూడా మనతో కలిసి దేవుణ్ణి నిజంగా మనకు కనిపించదు కానీ మన మధ్య దేవదూతలు ఉంటారు, గుర్తు పెట్టుకోండి. ప్రతి ఆదివారం ప్రతి ప్రేయర్ మీటింగ్ లో కూడా మనం పాడబడుతున్నాడు, ప్రతి ఒక్కరు నోరెప్పండి, వచ్చినా రాపోయినా ఆ పాడబడటం. మనం ఎవరితో పాడుతున్నాం? దేవదూతలతోటి. మనతో వాళ్ళు పాడటం కాదు, దేవదూతలతోటి మనం పాడుతున్నాం. ఎవరితో ప్రార్థన చేస్తున్నాం?
అంటే యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో చూడండి, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు ఆయన దేవాలయంలో. ఒకసారి చదవండి. రాజైన ఉజ్జియా మృతినందున సంవత్సరం అత్యున్నత సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయంలో నిండుకొనిను. దేవాలయంలో ఉన్నాడు ఆయన అత్యున్నత సింహాసనం పైన. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేది. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. స్తుతి గానములు ఆగక స్తుతి గానములు చేస్తున్నారంట దేవాలయంలో. కాబట్టి మన దేవాలయంలోని కూడా వచ్చి మనతో వాళ్ళు స్తుతి గానాలు చేస్తారు. కాబట్టి చిచ్చిస్తా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే మనం అక్కడ చూడండి, మనం దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే మనతో పాటు ఎవరు ఉంటారో దేవదూతలు కూడా ప్రార్థన చేస్తున్నారు అన్నమాట. ప్రే ద గాడ్. చూడండి, మనం గాడ్ తో ప్రే అలాంగ్ విత్ ఏంజల్స్ అంటున్నారు. వాళ్ళతో కలిసి మనం ప్రార్థన చేయగలుగుతున్నాం, వాళ్ళతో కలిసి మనం దేవుణ్ణి స్తుతించగలుగుతున్నాం. ఆ తర్వాత మిషన్ హౌస్ కట్టిన తర్వాత ఆయన ఇంకా సువార్తను మరి వ్యాప్తి చేయడానికి అనేకమైన పాఠశాలలు ఏర్పాటు చేయడానికి నిధి లేదు, మిషనరీలు లేరు. ఈ లోపు ఇక్కడ ఏంటంటే ఆ కలెక్టర్ గారు, స్ట్రోక్ గారు, తర్వాత అసిస్టెంట్ కలెక్టర్, కొంత ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళు మరి కొంత వీళ్ళకి సహాయం చేయడం జరిగిందంట. ఆ తర్వాత ఈయన మరలా ఏం చేశాడంటే 1845 డిసెంబర్ 22వ తారీఖు బయలుదేరి మరలా అమెరికా వెళ్ళాడు. అమెరికా వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ సిద్ధపరిచాడు జనాలని. మరి ఆ ఏది కొరతగా ఉందో, మిషనరీల కొరత ఉంది, ఆ తర్వాత ద్రవ్యం కొరత, డబ్బులు కొరతగా ఉంది, వీటిని సిద్ధపరుస్తూ ఆయన 1847వ సంవత్సరం వైద్య విద్యను కూడా మరి ఆయన అభ్యసించాడంట. అంటే అప్పటికి ఆయనకి 54 సంవత్సరాల వయసు లెక్కేసుకోండి. మనకి ఎప్పుడు పుట్టాడు 54 సంవత్సరాలు వచ్చేసింది. ఆ విద్యను ఆయన అభ్యసించి మరలా 1848లో మే నెలలో బయలుదేరి మరలా ఇండియాకి రావడం అనేది జరిగింది. రాగానే అందుకే మేలో మనకి పునఃప్రారంభం స్కూల్స్ కదా, ఆ మే నెలలోనే వచ్చిన స్కూల్స్ మరి క్లోజ్ అయిన స్కూల్స్ మళ్ళా పునఃప్రారంభించడం జరిగింది. మరలా మరి అనేక స్కూల్స్ ని ఏర్పాటు చేసి ఆ హైందవుల్ని ఉపాధ్యాయులుగా పెట్టినప్పుడంట స్కూల్స్ లో విలువలు అంటే క్రైస్తవ విలువలు పెరగలేదంట. వాళ్ళు హిందూ తత్వం కలిగిన వారు కాబట్టి మరి క్రైస్తవత్వాన్ని చెప్పలేకపోయారు. అంతేకాకుండా అంట ఆయన ఆశించిన విధంగా ఆయన తిరిగి వచ్చిన తరువాత మరి ఆ రొట్టెలో భాగం పంచుకునే వాళ్ళు తగ్గిపోవటం అనేది కూడా జరిగింది అని చెప్పేసి ఆయన మరి చెప్పుకోడు. అయితే ఆయన నిరుత్సాహపడకుండా ఎడ్ల బండి మీదే ఒక క్యాటిస్ట్ ని ఏర్పాటు చేసుకొని ఆ క్యాటిస్ట్ తోటి మరలా ఆయన పల్నాడు ప్రాంతానికి, తర్వాత మచిలీపట్నం అనేక ప్రాంతాల్లో సువార్తను ప్రకటించడం అనేది జరిగింది. అంతేకాకుండా మరి నార్త్ జర్మనీ వాళ్ళు ఏం చేశారు అని అంటే రాజమండ్రిలో ఇదే విధంగా కేంద్రాన్ని ఎక్కడని చూసుకొని అక్కడ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు నిర్వహించలేకపోతే ఈయనే హయ్యరే అక్కడికి వెళ్ళి మరి ఆ దాన్ని కూడా నిర్వహణ బాధ్యతలు ఈయనే తీసుకోవడం జరిగింది. అట్లా 9 సంవత్సరాలు ఉన్నాడు. 1848లో వచ్చి మరలా ఎప్పుడు 1857లో వెళ్ళిపోయాడు. 60 సంవత్సరాలు వచ్చేసి ఇంకా ఆయనకి. ఒక విధంగా 60 సంవత్సరాలు అంటే వృద్ధుడైపోయాడు కాబట్టి వెళ్ళిపోయిన తర్వాత తాను అక్కడ మరి సువార్త సేవ చేస్తూ చివరికి ఆయన జర్మనీ దేశానికి వెళ్ళి ఆయన హెల్మ్స్టడ్ అని ఆయన ప్రాంతం, ఆయన పుట్టిన ప్రాంతం, ఆ ప్రాంతానికి వెళ్ళి తన మనవరాలతోటి ఆయన అక్కడ జీవిస్తున్నాడంట. అయితే ఆయనకు ఒక విషయం తెలిసింది. ఏమని తెలిసింది అంటే రాజమండ్రి అనేది సిఎస్ఐ వాళ్ళు తీసేసుకుంటున్నారు. ఆంగ్లేయులు, ఇదేమో అమెరికా, ఆంగ్లేయులేమో సిఎస్ఐ. కాబట్టి వాళ్ళు తీసేసుకుంటున్నారు. ఎందుకు అంటే వీళ్ళు కట్టలేకపోతున్నారు, జీతాలు ఇవ్వలేకపోతున్నారు స్కూల్స్ కని వీళ్ళకి తెలిసిన తర్వాత ఆయన వృద్ధాప్యంలోనికి ప్రవేశించేశాడు. తీసుకున్న ఎవరు కూడా వెళ్ళేవాళ్ళు లేరు. వీళ్ళేమో ఈ పెన్సిల్వేనియా వాళ్ళు ఒక మీటింగ్ ని ఏర్పాటు చేసి ఏర్పాటు చేసి మరి నూతనంగా యూత్ ఎవరైనా మిషనరీగా ఇండియా వెళ్ళాలంటే ఎవ్వరు కూడా నో అంటున్నారంట. ఇంకా ఈ వృద్ధుడు బయలుదేరాడు. అప్పటికి ఆయనకి 77 సంవత్సరాలు వచ్చి నేను వెళ్తా,
ఇండియా మరలా నేను వెళ్ళి ఆ రాజమండ్రి పట్టుబడిపోయింది, అది అన్యాక్రాంతం అయిపోతుంది. అది లూథరన్ మిషన్ లోనే గుర్తుపెట్టుకోండి. నిజంగా కొన్ని సంఘాల నుంచి పెద్దపురి వారు మంచి చర్చి, లూథరన్ చర్చి, కానీ పెద్దకొస్తాడు చర్చిగా మారిపోయింది. మనం ఏం చేయలేకపోతున్నాం, ఆ ఊరోళ్ళు ఏం చేయలేకపోతున్నారు. అరవపల్లిలో అసలు లూథరన్ సంఘమే లేదు. ఎవరో వచ్చి ప్రార్థన పెట్టుకుంటున్నారు. సంఘం లేదంటే పూర్వం ఉంది, కానీ అది ఇప్పుడు మరి కొట్టివేయబడింది. చూడండి, అన్యాక్రాంతాలు అయిపోతున్నాయి. ఏ విధంగా అన్యాక్రాంతాలు అయిపోతున్నాయి. ఆయన ఆనాడు ఆ వృద్ధుడు 70 సంవత్సరాలు కలిగిన ఒక వృద్ధుడు అంతా జర్మనీ నుంచి మరలా అమెరికాకు వచ్చి పెన్సిల్వేనియాకు వచ్చి నేను పెడతానని చెప్పి స్పీడ్ గా వెళ్ళిపోవాలని చెప్పేసి ఆయన చూడండి ఎటు వచ్చాడు, మధ్యధరా సముద్రం మీద సూయిజ్ కాలువ. ఇప్పుడు ఈ మధ్య మనం వింటూ ఉంటాం, యుద్ధం జరుగుతున్న ఇరాక్ యుద్ధంలో ఆ సూయిజ్ కాలువ గుండా ఆ బాంబే దగ్గరికి వచ్చి అప్పుడు కొత్తగా రైల్వే లైన్లు వేసారంట. ఆ రైల్వేలో కొంత దూరం వచ్చి అక్కడి నుంచి మరలా ఎడ్ల బండిలో కొంత దూరం, పల్లకీలో కొంత దూరం వచ్చి ఆయన రాజమండ్రి చేరాడంట. ద్రవ్యంతో వచ్చాడు, డబ్బు తెచ్చాడు. తెచ్చి ఆ సిఎస్ఐ 7 నెలల జీతం కట్టారంట ఆ వీళ్ళకి ఉద్యోగస్తులకి. ఆ 7 నెలల జీతము తిరగట్టి మరలా దాన్ని ఆయన స్వాధీనం చేసుకొని రాజమండ్రిని అక్కడ లూథర్గిరో ఏదో అంటారు అక్కడ కదా, ఆ చుట్టుపక్కలంతా కూడా శ్రీకాకుళము, విజయం అవన్నీ కూడా తిరిగాడు. నాకు చాలా పేర్లు అసలు చదివితే మనకు ఆ పల్లెటూర్లన్నీ కూడా రావు. క్యాటకిస్టులను, గురువులను, తర్వాత మిస్సమ్మలు అంటే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, దొరసాములు మిస్సమ్మలు అంటారు. పెళ్లి కాకుండా దేవుని సేవ చేయడానికి వచ్చారు. తర్వాత మనకి సిఆర్ వాళ్ళు ఏమంటారయ్యా, సిఆర్లు వీళ్ళందరినీ కూడా ఏర్పాటు చేసి, ఉపాధ్యాయుల్ని ఏర్పాటు చేసి, వాళ్ళకి జీతాలు ఇచ్చి దేవుని సేవ చేసి మరి 1869లో వచ్చి మరి 1871లో మరలా తిరిగి ప్రయాణం అయి వెళ్ళాడు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఇంకొక చిన్న విషయం చెప్తానమ్మా, అది నేను మర్చిపోయాను చెప్పాలి. గురజాల ఈయన ఎప్పుడంటే సెకండ్ హాఫ్ లో అన్నమాట, రెండోసారి వచ్చినప్పుడు గురజాల వెళ్ళినప్పుడు గురజాలలో అంటే కలరా వచ్చిందంట. కలరా వస్తే ఈయన కూడా ఎట్టకే చచ్చిపోవడమే. అప్పుడు కలరా వస్తే చచ్చిపోవడమే. మా నాన్న అందుకే బాగా చనిపోవడం, ప్లేగ్ వ్యాధి కలరా వచ్చినప్పుడు ఏంటి ఈయన బాడీ ఎంత అంటే పొక్కులు వచ్చేసినాయంట, దురద పొక్కులు. ఏం చేయాలో అర్థం కాక గోడలకేసి వీపు రుద్దుకున్నాడంట. ఆయన రుద్దుకొని ఆయన ఏం చేశాడంటేనంట ఒక సమాధి పెట్టించి చేయించుకొని రాత్రిపూట పెట్టిలో పడుకొని పైన మూత వేసుకునేవాడంట. పొద్దున్నే లేచి మూతలు తీసి లేచి పెట్టి వైపు చూస్తూ, మరణమా నీ ముళ్ళెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా అని పెట్టిన అడిగేవాడంట ఆయన. కాబట్టి ఆయన కలరా వల్ల చనిపోకుండానే అంతేకాకుండా మరి ఇప్పుడుందో లేదో నాకు తెలియదు, కానీ గురజాలలో మరి ఇప్పటికి కూడా మరి ఆ పక్కన చేసి వచ్చాడు ఉద్యోగం, మా అబ్బాయికి తెలియాలి. అక్కడ క్రైస్తవ కాలనీ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగిందంట. నేను ఉంటది అనుకుంటున్నాను ఇప్పటికి కూడా క్రైస్తవ కాలనీ అనేది. ఆ బ్రతికిన వారి కోసం ఆయన ఏర్పాటు చేసి ఉంటాడు, ఆ కలరాన్ని తప్పించుకున్న వాళ్ళ కోసం. అట్లా ఆయన మరలా 57లో వెళ్ళిపోయాడు, 69లో మళ్ళా వచ్చాడు, 71లో మళ్ళా. అసలు అప్పుడు అనేవాడంట, అనుకునేవాడు. ఎందుకంటే మనకు 90 మోష చెప్తాడు కదా, నరులారా మరలా తిరిగి రండి అని. నన్ను పిలవట్లా దేవుడు, నాకు ఇంకా టైం ఉంది, ఆ కలరా వ్యాధి నన్ను సోకలా, నాకు టైం ఉంది అని చెప్పేసి ఆయన చాలా సంబరపడుతూ ఆయన దేవుని సువార్తను ప్రకటించాడు. 93 మరి అదే 73లో అంటే 80 సంవత్సరాల 3 నెలల ఎన్నో రోజులు చెప్తున్నారు ఆయన దేవుని సన్నిధికి చేరడం జరిగింది. ఆయన ఒక మహనీయుడు, ఆయన ఒక గొప్పవాడు. మన ప్రాంతంలో ఈ రోజు మనం ఈ విధంగా కూర్చొని మనం మరి ఈ విధంగా చదువుకుంటున్నాం అంటే చీకటిలో ఉన్న మనకి వెలుగు నింపాడు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంటది, ఆదియందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొక్క ఉండేను, వాక్యము దేవుడై ఉండేను. అదే చూడండి, సమస్తమును ఆయన వల్ల కలిగను, ఆయన లేకుండా ఏమీ కలగలేదు. మరి వెలుగు ఆయన వెలుగై ఉండేను, వెలుగు చీకటిలో ప్రకాశించుచుండేను కానీ చీకటి దాన్ని గ్రహింపకుండేను. నిజమైన వెలుగు ఉండేను, అది లోకంలోనికి వస్తూ వెలుగిస్తూ. చూడండి, స్వజనం దగ్గరకు వచ్చాడు ఈయన. మనం ఆయన స్వజనంగా అయిపోయాము ఇప్పుడు. అసలంట ఆయనంట 69 అదే మరలా వచ్చాడు కదా, వచ్చినప్పుడంట అక్కడ జన్మంతా వెళ్ళి నాకు అసలు అది ఒక బుక్కులు చదువుతుంటే నా ఒళ్ళు పులకించిపోయింది. అసలు ఆయన పాదాల మీద పడంట ముద్దు పెట్టుకొని ఏడ్చాడంట.
నిజంగా క్రీస్తుని ఎరిగి ఉండటం ఎంత ధన్యతో చూడండి. ఏమి తెలియని వారికి క్రీస్తుని గురించి తెలియచేసినప్పుడు ఆయన వచ్చినప్పటికే ఫాదర్ అయ్యారు. ఆయన మనకి ఫాదర్ అయ్యారు. ఆ తండ్రి యొక్క పాదాల మీద పడి వాళ్ళంతా ముద్దు పెట్టుకొని ఏడ్చారంట. మూడోసారి వచ్చినప్పుడు వృద్ధుడై కూడా ఆయన వచ్చాడు అని చెప్పేసి ఆ విధంగా ఆయన సువార్తను మరి చీకటిలో ఉన్న మనం, భయంకర దయ్యాల కోటలో ఉన్న మనల్ని విడిపించడానికి ఆయన ఇక్కడికి వచ్చాడు. చీకటిలో నుండి మనకి వెలుగును తీసుకొచ్చాడు ఆయన కదా. అంతేకాకుండా మరి ఆయన చూడండి అదే నమ్మిన వారికి ఏమో సిలువ శక్తి ఎట్లా ఉంది, మనకి దేవుని శక్తి అయి ఉన్నది. సిలువల గురించిన వార్త నమ్మని వారికి అది వెర్రితనంగా ఉంది. అదే మనం యూట్యూబ్ లో చూస్తున్నాం. అప్పుడు ఆ దాసి కూడా ఉన్నాడు కదా, వెర్రితనంగా చెప్తున్నాడు కదా. అదే ఏదో ఒకనాడు ఆ సిలువ అతన్ని తాకగలదు, దహించగలదు, లేదా బ్రతికించగలదు. కాబట్టి ఇలా దేవుని వాక్యము ద్వారా మనం పునరుజ్జీవింపబడదాం. మనం చూడండి, మనం చేయాల్సింది ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఒక మాదిరి మనకి. ఆయన కుటుంబాన్ని ఏ విధంగా మన కుటుంబాలను వదులుకోవద్దు, కానీ సువార్త పని చేద్దాం, చర్చి పని చేద్దాం. మీరెంత ధన్యులో. మరి చర్చి కట్టించడానికి ఆ బొచ్చినే మోస్తున్నారా, సిమెంట్ వేస్తున్నారా, మరి అందరూ కూడా మన ఆ తలుపుని పెడుతుంటే ప్రథమ డోర్ ని మరి అందరూ మోస్తూ, నేనైతే ఎంత ధన్యులో అద్దెపల్లి ఇప్పుడు ఎక్కడున్నా వాళ్ళు లేని వాళ్ళు వెళ్ళిపోయారు కదా. ఎంత ధన్యులు మీరు నిజంగా. ఊరు తిరిగి ₹1 తీసుకొచ్చి ఆ చర్చ్ కోసం పెడుతున్నారు. కాబట్టి ఒక సేవ, ఆ సేవను పోనీయొద్దు. ఆ సేవతో పాటు దేవుని వాక్యాన్ని కూడా పొలాలు వెళ్తున్న వాళ్ళు ఉన్నారు, పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఇళ్ల దగ్గర వాళ్ళు ఉన్నారు, అమలకలుగా కూర్చొని కబుర్లు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. దేవుని వాక్యాన్ని చెప్పుకుందాం. దేవుని వాక్యంతో ఒకరినొకరు సిద్ధపడతాం. ఒకరి మీద ఒకరం చెప్పుకోవద్దు. ఆయన వాక్యంతో మనం ఉజ్జీవింపబడతాం. ఇంత గొప్ప వ్యక్తి మన కోసం వచ్చి మరి ఆయన ఇంత సేవ చేస్తే మనం ఏం చేస్తున్నాం? అది ఒక్కసారి మనం ప్రశ్నించుకొని ఆ దేవునిలో ఎదుగుతూ, ఆ దేవుని వాక్యాన్ని సువార్తను ప్రకటిస్తూ, ఆ దేవుని పని చేస్తూ, మనకి మరి ఆ సేవ చేస్తూ, నిజంగా ఈ రోజు మన గురువులు ధన్యులు కదా. ఎక్కడెక్కడో వాళ్ళ బంధువులను వదిలిపెట్టి వస్తున్నారు. ఎక్కడెక్కడో మరి వచ్చి మన మధ్య ఉండి మనమే వాళ్ళ సొంత బంధువులంగా భావించి మనతో కలిసి ఉంటున్నారు కదా. కాబట్టి ఈనాడు ఆ గురువులను ఏర్పాటు చేసిన ఆయన, ఆ క్యాటిస్టులు అందరూ వెళ్ళిపోయారు. మరలా ఇంక కొత్త మంచి శుభవార్త మన నూతన సంఘం ₹1 కట్టుకోకుండా పాస్టర్ గారు ట్రాన్స్ఫర్లు అయ్యారు చక్కగా. అది చాలా గొప్ప విషయం. దేవుడే మరలా కార్యం చేస్తున్నాడు మనుషుల ద్వారా. లేకపోతే ట్రాన్స్ఫర్ కావాలి అంటే బయట ఎవడు పాస్టర్ గారి వ్యక్తికి, బయట వ్యక్తికి డబ్బులు కట్టాలి. 1,00,000 అంటే 1,00,000. నాకైతే ఒక పాస్టర్ గారు ఎంత బాధపడ్డారు. అమ్మా ₹1,00,000 కట్టామమ్మా, అప్పు తెచ్చామమ్మా, ఇదిగో నా భార్య బంగారం పెట్టేసి అప్పు తీసుకొచ్చి కట్టామమ్మా. ఆ అమ్మాయి అంటది, ఎప్పుడు తీరుద్దో ఆంటీ అప్పు, ఈ అప్పు తీర్చుకోవాలంటే. అలాంటి పరిస్థితి పాస్టర్ గారు. ఈ రోజు ఎంత సంతోషంగా పాస్టర్ గారు ట్రాన్స్ఫర్ అయ్యి మంచి సంఘాలకి చక్కగా వెళ్ళారు. అలాంటి మరి మన ఆ దేవుని కృప మన సంఘం పైన నిత్యము ఉంటూ, మన సంఘం ఉజ్జీవించే విధంగా, మన సంఘం నుంచి బయటికి వెళ్లకుండా చేతనైతే మరి బయట నుంచి మన సంఘాన్ని తీసుకొచ్చే వారంగా మనం ఉండాలని. వాళ్ళు మన అంటే భలే చెప్పుకుంటారు, అమ్మో వాళ్ళు మామూలు చర్చికి వెళ్తారు, బయటకు వచ్చి పోట్లాడతారు. అలాంటి సాక్ష్యం ఉంటుంది మనం. అలాంటి సాక్ష్యం లేకుండా మంచి సాక్ష్యం కలిగిన వారంగా ఉండాలి. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి మరియు పాస్టర్ గారి కుటుంబానికి, మా సంఘ పెద్దలకి, కమిటీ వారికి, స్త్రీ సమాజం వారికి అందరికీ కూడా నా వందనాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. ఇంతవరకు చక్కని శ్రేష్టమైనటువంటి సందేశం అందించినటువంటి మైత్రి మేడం గారికి మనందరి తరఫున హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. దేవుడు దీవించిన గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇంతవరకు మనం ఎవరి గురించి చెప్పుకున్నాం? మన ఏఎల్సి స్థాపించిన వ్యక్తి రెవరెండ్ డాక్టర్ జాన్ క్రిస్టియన్ ఫెడ్రిక్ హయ్యర్ గారు, ఫాదర్ హయ్యర్ గారు. మరి ఆయన ఎంత కష్టపడ్డాడో, ఎంత శ్రమ పడ్డాడో, మరి ఎంత రిస్క్ తీసుకొని అటు కుటుంబ విషయంలో
గత ఆరోగ్య విషయంలో అన్ని విషయాల్లో కూడా ఎన్నో ప్రతికూలతలు ఎదుర్కొన్నా కూడా తన గోల్ ఒకటే, సువార్తను ప్రకటించాలి. వాస్తవంగా బైబిల్ ఒక మాట చెబుతున్న, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. ఈరోజు ఫాదర్ వీరు గారు మరి గుంటూరులో స్థాపించినటువంటి ఈ ఏఎల్సి సంస్థ మరి 184 సంవత్సరాలు మరి కొనసాగుతూ 185వ సంవత్సరంలో మరి మనం అడుగు పెట్టిస్తున్నామంటే ఎంతో గొప్ప చరిత్ర. అంతకంటే గొప్ప విషయం ఏంటంటే ప్రభు తన ప్రయాసను వ్యర్థము చేయలేదు. రోజు వాస్తవంగా ఆ కాలంలో మరి జనుల్లో పుట్టడం ఏంటి, అమెరికాలో చదువుకోవటం ఏంటి, ఇండియాకు వచ్చే సువార్తను ప్రకటించడం ఏంటి, ఆ వృక్షము మహావృక్షముగా పెరగటం ఏంటి ఒకసారి ఆలోచిస్తే, ఆనాడు ఏమీ ఆశించక దేవుని ఉన్నతమైన పరిచర్య కొరకు దేవునిలో వాడబడాలనే ఉద్దేశంతో ముందుకు కొనసాగాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుళ్ళారా, మరి దినమానికి ఏర్పాటు చేయబడిన 3 లేఖన భాగములలో కూడా పాత నిబంధన పాఠ్య భాగంలో మరి భక్తుడు అన్నాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెడుతుంది. ఆ తర్వాత దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి అక్కడ చెప్పబడింది. అటువంటి గొప్ప దేవుడు అంటే ఆయనే మరల శరీరధారిగా మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. అదే గొప్ప సువార్త. ఆ సువార్తను నమ్మిన వాడు వెర్రివాడు కానే కాడు. అందుకే పత్రికా పాఠ్య భాగం ఉంది, సిలువను గూర్చిన వార్త రచించే వారికి వెరితనము ఉండొచ్చేమో కానీ నమ్మిన వారికి, రక్షింపబడిన వారికి అది దేవుని శక్తి. మరి అటువంటి దేవుని యొక్క ఉన్నతమైన శక్తిని మనం పొందుకొని విశ్వాస జీవితం ముందు స్థిరులై ముందుకు కొనసాగాలంటే ఆ సువార్తను నమ్మాలి. వాస్తవంగా ఆ సువార్తను ప్రకటించినటువంటి స్టెఫనుని కూడా చంపటానికి సమ్మతించిన వాడు ఎవరయ్యా అంటే అపోస్తలుడైనటువంటి పౌలు. కానీ అదే పౌలు సౌలుగా ఉన్నప్పుడు సౌలు క్రీస్తు యొక్క మాటలు విన్న తర్వాత ఆ శ్రేష్టమైనటువంటి మాటల ద్వారా తన జీవితాన్ని మార్చుకొని అదే స్టెఫను ఇంటికి బాప్తీసం ఇచ్చాడంట. ఏ స్టెఫను చావటానికి కారకుడయ్యాడో సౌలు, అదే యొక్క స్టెఫను కుటుంబస్తులకి సువార్తను ప్రకటించి బాప్తీసము కూడా ఇచ్చినట్లుగా తనే ఒప్పుకుంటున్నాడు. మరలేమన్నాడంటే, ఇటు సువార్తను ప్రకటించడానికి సిగ్గుపడు వాడను కానంటున్నాడు. నేను బంధింపబడి ఉండొచ్చేమో కానీ దేవుని సువార్త మాత్రము ఎందుకంటే ఆ సువార్తే మన జీవితాలలో ఉన్నతమైన మార్పును చేసుకొస్తుంది. కాబట్టి అటువంటి శ్రేష్టమైనటువంటి ఆ శుభవార్తను ఆలకిస్తున్నటువంటి మనము మన జీవితంలో ఒకసారి పరిశీలన చేసుకుంటూ ఉన్నాం. మరి ఇందాక ఒక విషయాన్ని తెలియపరిచారు, ఆ రోజుల్లో వచ్చిన కలరా యొక్క వ్యాధిని గురించి. అతను గోడకు తాడి చెట్లకు వేసుకుని తన వీపును రుద్దుకున్నటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు. నాకేంటి పరిస్థితి, భార్య లేదు, నా భార్య చనిపోయింది, నా బిడ్డలు ఒక్కళ్ళే ఉన్నారు, వారు బ్రతుకు చూసుకొని వెనకెళ్ళి పోలేదు, దేవుని కొరకు ముందుకు కొనసాగాడు కనుక తనలో తన ద్వారా తన బిడ్డలు కూడా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో నామకార్థం వచ్చాము వెళ్తున్నామని కాదు, ఆ ఉన్నతమైనటువంటి దేవుని యొక్క సువార్తను మనం విని, అందుకే నా మాట విని నన్ను పంపిన వారి విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు అని. అతడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి అటువంటి ఉన్నతమైన దేవుని మాటగా పిలువబడుతున్నటువంటి ఆ సువార్తను మనం విందాం, విశ్వసిద్దాం. దేవుని ఉన్నతమైన కృపకు మనందరం పాత్రలు అవుదాం. వాస్తవంగా ఇంతవరకు చెప్పినటువంటి విధానం బట్టి వాస్తవంగా మేడం గారికి మరొకసారి వందనాలు. ఆ డేట్స్ మాత్రం నేను అలా గుర్తుపెట్టుకోలేను. నేను మేడం గారికి ఎప్పుడైతే సాక్షి ఇస్తాను, మేడం గారికి మంచి జ్ఞాపకం శక్తి. వాస్తవంగా ప్రతి డేట్ క్లియర్ గా నేను ఆ చరిత్ర చదివేటప్పుడు ప్రతిదీ నేను రాసుకోవడం జరుగుతుంది. కానీ ప్రతిదీ కూడా తన బైబిల్ ఒక పక్కన తన పక్కన ప్రతిదీ చాలా చక్కగా దేవుడు ఉన్నతమైన జ్ఞానం ఇంకా ఉన్నతమైన పరిచయంలో మీరు వాడబడాలని ప్రభు పేరిట ప్రభువును కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్న దేవుడు తన కొద్ది మాటలు మన పలింపు చేయను గాక. ఆమె అందరు తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. అందరు సువార్తిక లోదను సంఘం గురించి ప్రార్థన చేయండి, సంఘ కాపుల గురించి ప్రార్థన చేయండి, సంఘాల గురించి ప్రార్థన చేయండి, ఆ సంఘములో ఎదుగుతున్నటువంటి ఫలాల గురించి ప్రార్థన చేయండి. ఎటువంటి అసమాధాన పూరితమైన పరిస్థితులు జరగకుండా సంతోషముతో సమాధానంతో ప్రతి ఒక్కరు దేవుని ఉన్నతమైన కృపలో ముందుకు కొనసాగుతూ సాతానుడు ఎలెత్తి చూపించాలనుకున్న సాతానుడు సిగ్గుతో తల వంచుకొని
మరలా వెనకంజి వేసే రీతిలో మన యొక్క ఆంధ్ర స్వార్థిక లోతుల సంఘం ముందుకు కొనసాగాలని ప్రతి ఒక్కరు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. అందరూ తరలించినట్లుగా సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. గడిచిన కాలం అంతయు మీ ఉచితమైన కృపతో మమ్మల్ని అందరినీ కాపాడి మా జీవితంలో మరి యొక్క నూతన దినమును, అలాగే ఆంధ్ర స్వార్థిక లోతుల సంఘమున తండ్రి 184 సంవత్సరాలు ముగించుకొని 185వ సంవత్సరంలో అడుగు పెట్టుతున్నటువంటి శ్రేష్టమైన శుభతరుడాన్ని మా జీవితాలకు మీరు అనుగ్రహించిన విధానమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా తండ్రి. ఇక్కడ 2-3 కూడిన నామమును ధ్యానిస్తారు వారి మధ్య ఉంటాయని చెప్పిన ఒక దేవా, మీరు మా మధ్య ఉండి నా తండ్రి అయ్యా, మీరు మహిమ పొంది మీ ఉన్నతమైన కృపను పాత్రం చేతులు మేము నమ్ముతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నా తండ్రి ఈ శ్రేష్టమైన ఉన్నతమైన పరిచయ విధానంలో ముందుకు కొనసాగుతున్న మా సంఘం అంతటిని మీరు దీవించండి, ఆశీర్వదించమని వేడుకున్నాం గొప్ప దేవాన్ని పొందనాలు. మరి నా తండ్రి మరి ఫాదర్ పేరుగా నా ప్రభా, తన ప్రయాస, తన కష్టము, తన శ్రమ నా తండ్రి చూసుకోనకుండా నేను సువార్త ప్రకటించాను. తన వృద్ధాప్యంలో కూడా అవకాశం వచ్చినప్పుడు మరలా వెంటనే ప్రభా 10 ప్రాంతములకు వెళ్ళిన తండ్రి, నీ సువార్త ద్వారా అనేక సంఘములను స్థిరపరిచిన తండ్రి, అనేకులు నీలో బలపరిచినటువంటి విధానాన్ని మేము వినగలిగాం ప్రభా. నీ కొందన ఈ రోజు నా తండ్రి మేము నా ప్రభా చక్కగా నీ సన్నిధానంలో చేరి మీ సువార్తను వినే ధన్యత మాకు ఈ రోజు ఇచ్చారు. అటువంటి శ్రేష్టమైన తరుణం ఒకవేళ మేము దుర్వినియోగపరుచుకున్నామేమో మమ్మల్ని క్షమించండి ప్రభా. రాబో దినములలో నేను దేశంలో క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవడం కలిగే క్షామం కాక దేవుని మాటలనే సువార్తకరమయ్యే రోజులు రాబోతున్నాయి. ఆనాడు మానవుడు ఈ సముద్రుని ఆ సముద్రం వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును తిరిగినను ఆ సువార్తని నీ మాటలు దూరం అయిపోతే ప్రభా. కానీ నా తండ్రి ఈ సమయంలో శ్రేష్టమైనటువంటి మాటలు మేము వినటానికి మా జీవిత సరిదిద్దుకోవడం మీరు మాకు అనుగ్రహించారు ప్రభా. నీ పొందన ఒకప్పుడు నీ సువార్తను ప్రకటించినటువంటి శ్రవణను నా తండ్రి చంపే విషయంలో తన సమ్మతిని తెలిపిన వాడు సౌలు, కానీ ఈ మాటలు విన్న తర్వాత తన తప్పును తెలుసుకున్నాడు ప్రభా. సువార్త సత్యాన్ని గ్రహించాడు నా తండ్రి, గ్రహించి దాని ప్రకారం నడుచుకుంటూ నా తండ్రి ఈ సువార్తను ప్రకటించడంలో నా తండ్రి ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నేను బంధింపబడిన పర్వాలేదు, కానీ సువార్త మాత్రం ప్రకటించబడాలి. ఒకవేళ సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, ఆ సువార్త ప్రకటించే విషయంలో నేను సిగ్గుపడను అని చెప్పాడు ప్రభా. అటువంటి నిర్ణయంతో మీ ఉన్నతమైన కృపలు మేమందరం ముందుకు కొనసాగుడుకు సహాయం చేయమని వేడుకుంటున్నాం గొప్ప దేవాన్ని కొందనాలు, స్తోత్రాలు. అందరూ స్వార్థిక లోతులను సంఘమును మీరు దీవించండి ప్రభా. ఆయా సంస్థలను మీరు దీవించండి, సంఘాలను, పాస్టర్లను, పరిచర్యలను, సంఘ బిడ్డలను మీరు దీవించండి. మీ ఆత్మచేత బలపరిచే సమస్త క్రైస్తవాన్ని మీ కృపలో బలపరచమని వేడుకున్నాం గొప్ప దేవాన్ని కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఏ సాతాను ఆటంకం అనేది లేకుండా క్రమముగా మర్యాదగా మీ నామములకు మహిమకరముగా బిడ్డలందరికీ సమాధానకరముగా మీ పరిచయను కొనసాగించడానికి మీ కృపను అనుగ్రహించమని వేడుకున్నాం గొప్ప తండ్రి. కొందనాలు, స్తుతులు, స్తోత్రాల తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో మీ పరిశుద్ధ సన్నిధానంలో చేరిన తండ్రి మీ నామమును కీర్తించడానికి మీరు కృప చూపించారు. మీరు మహిమ పొందిన మేము నమ్ముతున్నాం. ఇదిగో నా తండ్రి మీకు మాత్రం తండ్రి మేడం గారు మీరు నిలబెట్టుకొని ఈ శ్రేష్టమైన మాటలు ప్రభు మీరు మాతో మాట్లాడినందుకు పొందనాలు. విన్నటువంటి మాటలు పెడచెరి పెట్టక మా హృదయంలో భద్రపరచినప్పుడు సహాయం చేయండి. అయితే మేడం గారు కూడా ప్రార్థన చేస్తున్నాం, నేను సమాష్ట గారు కూడా ప్రార్థన చేస్తున్నాం. వృద్ధాప్యంలో ఉన్న మీ పరీక్షల్లో ముందుకు కొనసాగుతుండగా మంచి ఆరోగ్యంలో దయచేసి ఇంకా మీ పరీక్షల్లో మొదలు నడిపించండి. వారు చేసే పరిపాట్లు, ఉద్యోగ బాధ్యతలు, సకల ప్రయాణాలు మీరే తోడుకోండి. ఈ ఉన్నతమైన కృప పాత్రం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతవరకు నా తండ్రి ఆసక్తితో ఈ సన్నిధానంలో చేరి ఈ మాటలను ఆలకించిన సంఘ బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించి మీ కృపకు పాత్రం చేసి అయ్యా మీ శ్రేష్టమైన మాటలు పెడచెవిన పెట్టక నా తండ్రి అయ్యా నా తండ్రి సిలువును గూర్చినటువంటి ఆ సువార్త నా ప్రభు నశించే వారికి వెరితనమకుంటేమో, కానీ నేను నమ్మే బిడ్డలకు నా ప్రభా అవి శక్తి బలమని మీరు ధైర్యం చెప్పారు ప్రభా. అటువంటి శ్రేష్టమైనటువంటి బలమును మేము పొందుకొని మీ కృపలో ముందుకు కొనసాగుడుకు సహాయం చేయమని వేడుకున్నాం. మా సంఘమును మీ చేతులకు అప్పగిస్తున్నాం. మా సంఘ సరిహద్దులు విశాలపరచండి. మీ ఉన్నతమైన కృపకు పాత్రలు చేయండి. ప్రతి కుటుంబాన్ని దర్శించి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి ప్రతి ఒక్కరు కూడా నేను సొంత రక్షకునిగా అంగీకరించి మీ శ్రేష్టమైనటువంటి వాక్కులను, మీ శ్రేష్టమైన స్వార్థను నమ్మి నా తండ్రి విశ్వసించి నీకు ఇష్టలుగా జీవించే భాగ్యమును దయచేయమని వేడుకున్నాం. ఒకవేళ నా తండ్రి
మేము వెర్రితనముగా ఆలోచిస్తే అది మా నశింపే నా ప్రభా, అది మీరు తెలుసుకున్నట్టు సహాయం చేయండి. ఆ నశింపులో మేము నా తండ్రి నరకంలో యాతన పడు తప్ప ఈ రాజ్యం మేము దూరం అయిపోతాం ప్రభా. అది మీరు తెలుసుకొని ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం అని తెలుసుకొని ఒకవేళ ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నేను ఎలాగో తప్పించగలను ఒక ప్రశ్న మేము ఉపయోగించుకుంటున్నా తండ్రి. జాగ్రత్తగా ముందుకు కొనసాగుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు. చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకొని అక్కలు ఎదిగి అవసరం తీర్చి ఇబ్బందులు తొలగించి మీ కృపాసములతో నింపి మీ ఆత్మ చేత బలపరిచి ముందుకు నడిపించమని అడుగుకు మరిచిన వాళ్ళు మన్నించి మా సంఘమును దీవించండి. సంఘంలో కట్టబడుతున్న నూతన దేవాలయ నిర్మాణం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. పని చేసిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. మంచి ఆరోగ్యంలో దయచేయండి. అలాగే జరుగుతున్న పని పాటలు మీరే తోడుకోండి. ఎటువంటి లోటుపాట్లు లేకుండా క్రమముగా మరి అందుకు జరిగించండి. ఆ పనులు త్వరతిగా సంపూర్తి చేస్తున్నట్టుగా సహాయం చేయండి ప్రభువా. అందు నిమిత్తమైన దాతలు మీరు ముందుకు నడిపించిన తండ్రి, అందుకు కావాల్సిన సమస్తమైన సదుపాయం సమకూర్చుకోవడానికి ఈ సహాయం గ్రహించి నడిపించమని ఆ నిమిషమే ప్రయాసపడి మా సంఘ బిడ్డలందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకుని మీరు దీవించి ఆస్వాదించి మీ ఆత్మ చేత బలపరచమని ఇది మా గృహాలకు వెళ్ళుచుండగా ప్రభువా ఒక్కసారి మా జీవితం మేము పరిశీలన చేసుకొని ఆనాడు నీ స్వార్థను ప్రకటించడానికి ఫాదర్ అయ్యర్ గారు ప్రభువా ఎంతో ప్రయాసతో ఆసక్తితో వచ్చారు. ఆసక్తి ఉన్నది కాబట్టి ప్రయాస అనుకోలేదు ప్రభువా. అటువంటి ఆసక్తి మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. ప్రయాస అనుకుంటే అది ఆసక్తితో కొనసాగే పరిచయం కాదు నా తండ్రి. అటువంటి యొక్క విశ్వాస జీవితము మేము కలిగి ఉండకుండా ఆసక్తితో ముందుకు కొనసాగే భాగ్యం మా అందరికీ దయచేయమని అడుగుతున్నాం. అటువంటి ఆసక్తిని ఆటంకపరిచే సకల బలహీనత నుంచి ప్రభువా మాకు విడుదల కలిగి చేసి మేము పరిశుద్ధాత్మని కాపుదల ఉంచి మీ ఆత్మ చేత బలపరిచి మమ్మల్ని అందరి ముందుకు నడిపించమని పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరచ్చు. అల్పులైన మమ్మలను, మా సంఘమును, మా గ్రామమును, మా రాష్ట్రమును, మా దేశ నిత్యం మీ కాములలో భద్రపరచమని మా ప్రభుని కుమారుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన దివ్య నామములో అతి వినయముతో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్న మా తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక. ఆహారం నేడు మాకు దయచేయం. మేడ ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం ప్రార్థనలు క్షమించము. శోధనలు కాంగ్రెస్ను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. మన తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అనే సహవాసమైన కాపుదల చేరువచ్చిన మనందరికీ మన సంఘమునకు, మన గ్రామమునకును, అందరి సవాతికలో సంఘమునకును, సకల పరిశుద్ధులకును ఆయన కృప నిత్యము తోడే నడిపిస్తూ నిత్యం ఆశ్రదించును గాక. ఆమేన్, ఆమేన్. దీవించి పాప